కాంగ్రెస్ను ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం. ఇవన్నీ కాదు, ఆ పార్టీని బొందదీసి పాతరేస్తాం. గతంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ నోట్లో నుంచి ఊడిపడిన ఆణిముత్యాలు. సీన్ కట్ చేస్తే ఏమైంది? కంప్లీట్గా రివర్స్ అయినట్టు ప్రస్తుతం సిచ్యువేషన్ కనబడుతోంది. రాత్రికి రాత్రి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే పరిస్థితి వచ్చింది నేతలకు. టికెట్లు ఇస్తామన్నా వద్దు మహాప్రభు అంటూ దండం పెట్టి మరీ చెబుతున్నారు. ఇందుకే బీఆర్ఎస్ ఎందుకు ఖాళీ అవుతోంది? ఇలాంటి పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చింది? ఇది స్వయంకృత అపరాధమా లేక రెచ్చగొట్టి మరీ చేసుకున్న నిర్వాహకమా? పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా ఒక సోషల్ మీడియా కన్వీనర్ పెట్టుకొని బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా నిర్మాణం చేసుకుందాం. కేవలం లోక్సభ కోసమే కాదు, భవిష్యత్తు కోసం మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్ళను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, గులాబీ కండువా కప్పుకున్న చాలా మంది నేతలు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? మాట్లాడితే కాంగ్రెస్ సర్కార్ను కూల్చేస్తాం, ఇదంతా 3 నాళ్ల ముచ్చట. ఇది జస్ట్ కొన్ని రోజుల ముందు వరకు వినిపించిన డైలాగ్స్. కానీ ఇప్పుడు ఏమైంది? కథ మారిపోయింది. కూల్చడం అటుంచి సొంత పార్టీ నుంచి వలస వెడుతున్న నేతలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఎండైనా వానైనా, సిచ్యువేషన్ ఏదైనా కేసీఆర్ వెంటే నడుస్తాం. పార్టీ మారమన్న నేతలు కూడా తెల్లారితే కాంగ్రెస్ కండువానో లేదంటే కాషాయ కండువానో కప్పుకుని కనిపిస్తున్నారు. అలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలుపెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలుపెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన ఈ 100 రోజులు. మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పుడు చెప్పినట్టుగానే చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశారు. గ్రేటర్లో తమను కొట్టేవారే లేరన్న గులాబీ నేతల ధీమాను బద్దలుగొట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు గ్రేటర్ నేతలు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్. ఆమె బాటలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం నడుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మేయర్ భేటీ ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎప్పుడో కండువా మార్చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కాంగ్రెస్ చెంత చేరారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉన్నారు. మొత్తంగా అతి త్వరలో జీహెచ్ఎంసీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఇది గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి. ఇక జిల్లాలకు వెళదాం. నిజానికి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైంది ఈ చేరికల పర్వం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఊపందుకుని ఇప్పుడు జోరుగా మారింది. ఇప్పటికే 4 సిట్టింగ్ ఎంపీలు కారు దిగారు. వీరే కాదు, చాలామంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ జోరు కొనసాగలేదు. డిస్ట్రిక్ట్స్ అంతా ఒక వ్యవహారం ఉంటే గ్రేటర్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కానీ లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితిని మార్చేయాలన్నది రేవంత్ స్కెచ్లా కనిపిస్తోంది. ఈ ప్రాంత పరిధిలో ఉన్న మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలని దీనికి తగ్గట్టుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా కనబడుతోంది వ్యూహం. ముందుగా సికింద్రాబాద్లో సత్తా చాటగల లోకల్ నేత అయిన దానంను బరిలోకి దించడం చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. దానం బీఆర్ఎస్ క్యాడర్ ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తోడైతే సీటు కాంగ్రెస్కి దక్కడం ఖాయమన్నది ఆ పార్టీ వేస్తున్న లెక్క. అటు మల్కాజ్గిరి సీటును కూడా పట్నం సునీతారెడ్డికి ఇచ్చారు. ముందుగానే మల్లారెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో సగం గెలిచినట్టే అన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. అక్కడ మైనంపల్లి హనుమంతరావుకు చాలా క్యాడర్ ఉంది. మల్లారెడ్డి ఇప్పుడు గట్టిగా నోరెత్తడం లేదు. ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారనే ప్రచారం జోరుగా ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ 2 వైపుల నుంచి నరుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక సీఎం కేసీఆర్ సొంత జిల్లా, సొంత ఇలాకా మెదక్లోనూ సమీకరణలు మారిపోతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపారు. తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా ఉండే కేసీఆర్ అందరినీ పిలిచి చర్చలు జరపడం కాస్త వింతగా కనిపిస్తూ ఉంది. అది కేసీఆర్కు ప్రెస్టీజ్ ఇష్యూ అనే చెప్పాలి. ఈ సీట్లో ఓడిపోతే పరువు పోతుందన్న భావనలో ఆయన ఉన్నట్టుగా కనపడుతోంది. అందుకే ఆచితూచి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి పేరును ఖరారు చేసింది.
ఈ టికెట్ ఆశించిన వంటేరు ప్రతాప్ రెడ్డి సైలెంట్గా సైడ్ అయ్యారు. వెంకట్రామరెడ్డి పేరు ఫైనల్ చేయడం కాస్త అనూహ్యమైన చెప్పాలి. అయితే మెదక్లోనే బీఆర్ఎస్ను కొట్టాలన్న థాట్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికంటే కేకే చేరడం మాత్రం కేసీఆర్కు పెద్ద దెబ్బని చెప్పాలి. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న కేకే బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరు. ఏ మీటింగ్ జరిగినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన కేకే కూర్చొని ఉండేవారు. ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్టే అని చెప్పుకోవాలి. ఇదే జరిగితే ఆయన సొంత గూటికి చేరుకున్నట్టే. అయితే తాను పార్టీ మారడం లేదంటున్నారు. కానీ కూతురు కాంగ్రెస్లోకి పంపారంటే పరోక్షంగా కాంగ్రెస్కు జైగొట్టినట్టే కదా అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇందులో ఓడినవారు, గెలిచినవారు అంతా కారు దిగే వరకు కనిపిస్తున్నారు. ఓవైపు కూతురు కవిత అరెస్ట్ అయ్యారు, మరోవైపు వీడుతున్న పార్టీ నేతలు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ను కూలగొట్టడం అటుంచి ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలు అనే సెటైర్లు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహం చూస్తుంటే రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయా? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు 3-4 మాత్రమే మిగులుతారా అని ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. అలాంటి మనం గతంలోనే దీని గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే కోడ్ నెంబర్స్తో సహా ఎలక్టోరల్ బాండ్లు బయటకు వస్తాయో అటు పార్టీలు ఇటు కంపెనీల బండారం నడి బజార్లో బయటపడుతుంది. అసలు లెక్కలు తెలుస్తాయని అనుకున్నాం. ప్రస్తుతం అదే జరిగింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చింది, ఇచ్చిన కంపెనీలు ఎలా లాభం పొందాయి, ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లిటరల్గా క్విట్ ప్రోకో గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కొన్ని కంపెనీలు అస్సలు ఊహించని పార్టీలకు గంపగుత్తగా కోట్లు కట్టబెట్టడం ఇక్కడ ట్విస్ట్. ఇంతకీ ఆ కంపెనీలేంటి, ఏ పార్టీకి అవి ఎంత విరాళాలు ఇచ్చాయి,